నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆదిపర్వం 44వ అధ్యాయం. పరీక్షిత్తుకు సంబంధించిన ఏం మాట్లాడుకున్నాం? చనిపోయినాడు. ఎలా? తక్షకుడు కరవల, తక్షకుడు పురుగు రూపంలో కనిపించాడు. అక్కడ శృంగి ఆల్రెడీ శాపం పెట్టాడు కదా, నేను శమీకుడికి వచ్చేసి భయంకరంగా పాపం ఆయన్ని వేధించాను, ఇబ్బంది పెట్టాను కదా పావుని మెడలో వేసి. కాబట్టి ఆ యొక్క సత్యవాక ఫలించాలని ఆ బొడ్డ పురుగుని తీసుకుని ఆయనే భుజం మీద పెట్టుకున్నాడు. దెన్ కోరుకున్నాడు చావుని. ఇక తక్షకుడు తన విశ్వరూపం చూపించి పరీక్షితుని చంపేశాడు. ఇక అక్కడున్న మంత్రులందరూ కూడా తమ రాజేంద్రుని నాగేంద్రుడు చుట్టుకొనడం చూసి విచార వదనాలతో మిక్కిలి దుఃఖితులైనారు. తక్షకుడు చేసిన పూత్కర శబ్దాన్ని మంత్రులు విని దూరంగా పారిపోయారు. పరీక్షితుని కరిచిన తర్వాత తక్షకుడు అద్భుతంగా ఆకాశానికి సీమంతం వల్ల వెళ్ళిపోతుంటే మంత్రులు అతనిని చూశారు. అతనిని చూసి మంత్రులందరూ శోక పరవశులయ్యారు. ఆ ఒంటి స్తంభం మేడ తక్షకుని విషాగ్నితో దగ్ధమైపోయింది. ఈ దృశ్యాన్ని చూసి మంత్రులందరూ చెల్లాచెదురైపోయారు. రాజు పిడుగుపడిన విధంగా కుప్పకూలిపోయాడు. తక్షకుని విషాగ్ని వలన పరీక్షిత్తు దగ్ధమైపోయాడు. అతనికి పౌర లౌకిక క్రియలు జరిపించిన తర్వాత బ్రాహ్మణుడు, రాజపురోహితులు, మంత్రులు, ప్రజలందరూ కలిసి పరీక్షిత్తుని కుమారుడు, శిశువైన అంటే పిల్లవాడే జనమేజయునికి పట్టాభిషేకం చేశారు. జనమేజయుడు శత్రు నాశన సమర్థుడు. ప్రజలు అందరూ అతనిని జనమేజయుడినే పిలుస్తున్నారు. బాలుడైనప్పటికీ అతని ప్రజ్ఞ మహాపురుషుల బుద్ధికి సమానంగా ఉంది. తన తాతగారైన ధర్మరాజులాగా వీరులలో జనమేజయుడు కూడా అగ్రగణ్యుడే. అతడు మంత్రులతోనూ పురోహితులతోనూ కూడి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. అప్పుడు అభిమన్యుడు తాత అవుతాడు, ధర్మరాజు ముత్తాత అవుతాడు. సో ముత్తాతలాగా ఉన్నట్టు అన్నట్టు. ఇతని యొక్క మంత్రులు శత్రు సంహారంలో సమర్థుడని గమనించి ఇతని వివాహం చేస్తే నిమిత్తం కాశీరాజు అయిన సువర్ణవర్మ కుమార్తె వపుష్టమ కోసం. సో జనమేజయుని యొక్క భార్య ఎవరు? వపుష్టమ. ఈమె ఎవరు? కాశీరాజు అయినటువంటి సువర్ణవర్మ యొక్క కూతురు. ఆ రాజును అర్థించారు. సువర్ణవర్మ కురు ప్రవీరుడైన జనమేజయుని యొక్క ధర్మగుణాన్ని విని సంతోషించి తన కుమార్తె అయిన వపుష్టమును అతనికిచ్చి వివాహం చేశాడు. జనమేజయుడు కూడా ఆమెను వరించి ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఏక సతీవ్రతుడే ఉన్నాడు. పూర్వం ఊర్వశితో పురూరవుడు విహరించినట్లుగా జనమేజయుడు తన భార్య వపుష్టమతో సరస్సులలోనూ ఉద్యానవనాలలోనూ విహరిస్తూ మహదానందాన్ని పొందుతున్నాడు. వపుష్టమ మహాపతివ్రత, రూపవతి, సౌందర్యవతి. జనమేజయుని పొంది అంతఃపుర కాంత అయిన వపుష్టమ మనసారా ఆ రాజుతో రమించింది. 45వ అధ్యాయం. జరత్కారుడు పితరులను సందర్శించుట. జనమేజయుడు రాజ్యం పరిపాలిస్తున్న కాలంలో మహాతపోధనుడైన జరత్కారుడు దేశమంతా సంచారం చేస్తున్నాడు. ఏ గ్రామంలో లేదా ఏ స్థానంలో ఉన్నప్పుడు సాయంకాలం అవుతుందో అప్పుడు అక్కడే ఉండిపోతాడు. ఇది ఆ మహామునింద్రుని యొక్క నియమం. ఆ ముని అవలంబిస్తున్న ఈ కఠోర నియమాన్ని అకృతాత్ములు ఆచరింపలేరు. అంటే నార్మల్ వల్ల కాదు. పుణ్యతీర్థాలలో పవిత్ర స్నానాలు చేస్తూ దేశ సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ ముని వాయువును మాత్రమే భక్షిస్తూ రోజు రోజుకి శరీరాన్ని సూక్ష్మింపజేసుకుంటున్నాడు. ఓన్లీ గాలి అన్నమాట, ఇంకా అది తప్ప వేరేదేమి వద్దు నాకు అన్నట్టుగా ఉంటాడు ఆయన. సో అలా ఉంటున్న మూమెంట్లో ఏమవుతుంది? మనిషి ఏమవుతున్నాడు? సన్నబడిపోతున్నాడు రోజు రోజుకి. ఒకనాడు ఒక గుంటలో అవురు గంటును పట్టుకొని తలకిందులుగా వేలాడుతున్న తన పితరులను చూశాడు. వేళ్ళన్నీ ఎలుకలు కొరికివేసే ఒక వేరు మాత్రం ఉంది. ఈ వేరును కూడా అక్కడ కన్నంలో ఉన్న ఎలుక మాటి మాటికి కొరుకుతున్నది. ఇట్టి వేరును పట్టుకొని వేలాడుతూ కృషించిన తన పితరులని జరత్కారుడు చూశాడు. ఆ పితరులు నిరాహారులై కృషాంగులై దీనంగా తమ రక్షణ కోరుతూ గుంటలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. జరత్కారుడు వారి దయనీయ పరిస్థితిని చూసి దీనవదనంతో వారితో ఈ విధంగా అన్నాడు: అయ్యా, మీరెవరు? ఎందుకు ఈ విధంగా వేలాడుతున్నారు? ఈ వేరును కూడా ఈ బిలంలో ఉంటున్న ఎలుక తినేస్తున్నది కదా. ఈ వేరు చాలా బలహీనంగా ఉంది కదా. ఈ వీరణ స్తంభానికి ఒక్క వేరే మిగిలి ఉంది. ఈ ఒక్క వేరును కూడా ఎలుక మెల్లగా తన పదునైన పళ్ళతో కొరికి వేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే ఈ వేరు కూడా తెగిపోతుంది. అధోముఖులైన మీరు ఈ గుంటలో తప్పక పడిపోతారు కదా. ఈ విధంగా అధోముఖులై దీనావస్థలో ఉన్న మిమ్ము చూస్తుంటే నాకు దుఃఖం కలుగుతూ ఉన్నది. అయ్యా, మీరు చాలా కష్టదశలో ఉన్నారు. నేను మీకు ఏమి చేస్తే సంతోషం కలుగుతుంది? నా తపస్సులో 4వ వంతు లేదా 3వ వంతు లేదా సగభాగం ఇచ్చేనా మీ కష్టాన్ని పోగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నానని ఆజ్ఞాపించండి అన్నారు. తలకిందులుగా వేలాడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఒక వేరుతో ఉన్నారు. ఆ వేరును కూడా ఎలుక కురుగుతోంది. ఇంకే క్షణంలో కింద గుంతలో పడిపోతారు. సో ఇటువంటి మూమెంట్లో నా తపస్సులో తపశ్శక్తిలో మీకు సగభాగమైన ఇస్తా,
మూడో వంతు ఇస్తా, 4వ వంతు ఇస్తా, మీ కష్టాన్ని పోగొట్టని సిద్ధంగానే ఏం చేయాలి చెప్పండి అన్నారు. లేదా నా సంపూర్ణ తహఫలాన్ని కూడా ధారపోసి మేము ఆపద నుండి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నేను ఏ విధంగా సహాయపడాలో ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు పితరులు అన్నారు, బ్రాహ్మణోత్తమ, నీవు వృద్ధుడైన బ్రహ్మచారివి, నీవు మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నావు, కానీ మా కష్టం తపస్సు వల్ల తీరేది కాదు. నాయన, మేము చేసిన తపస్సు యొక్క పుణ్యఫలం మా దగ్గర కూడా ఉంది. మాకు వంశపారంపర్యంగా వచ్చే సంతానం క్షీణిస్తూ ఉండటం వల్ల మాకు ఇటువంటి అపవిత్రమైనటువంటి నరకం కలుగబోతున్నది. సంతానాన్ని పొందడమే గొప్ప ధర్మం అని బ్రహ్మదేవుడే చెప్పాడు. మా సంతానం క్షీణిస్తోంది. ఈ విధంగా విర్రలాడుతున్న మాకు ఏమీ తోచడం లేదు. లోకంలో ప్రసిద్ధికి ఎక్కిన మహాపురుషులైన మీ వంటి మహానుభావుల్ని గుర్తించలేకపోయాం. మహాభాగ, నీవు వృద్ధుడువు, మహాపురుషుడువు, ఎంతో కష్టంలో బాధపడుతున్న మమ్ము చూసి నీవు దుఃఖించావు. నాయన, మేము అత్యంత కఠిన వ్రతాన్ని ఆచరిస్తున్న యయావరులు అనే మహర్షులం. వంశపారంపర్యంగా సంతానం నశిస్తూ ఉండటం వలన మేము పుణ్యలోకు నుండి భ్రష్టులమయ్యాం. మేము చేసిన తీవ్రమైన తపస్సు అంతా నష్టమైపోయింది. ఇప్పుడు మా వంశంలో ఒక సంతానం కూడా లేదు. ఇప్పుడు మా వంశ పరంపరలో ఒకే ఒక్క వేరు అనగా ఒకే ఒక్కడు మిగిలి ఉన్నాడు. మా దురదృష్టం వల్ల ఆ మందభాగ్యుడు కూడా వివాహం చేసుకోకుండా తప్పనిష్టలో ఉన్నాడు. అతడు వేదాంగ పారగుడై నియమనిష్టలతో సువ్రతుడై మహాతపోధనుడై జరత్కారుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కినాడు. సో ఈయన గురించి ఆయనకే చెప్తున్నారు. అతడు తపస్సు చేసుకోవటమే ఇష్టపడుతూ మమ్మల్ని కష్టంలో పడవేశాడు. అతడికి భార్య కానీ, పుత్రులు కానీ, బంధువులు కానీ ఎవరూ లేరు. అందుచేత మేమంతా బుద్ధిహీనులమై అనాథల్లాగా ఈ గుంట్లో వేలాడుతున్నాం. అతడు నీకు కనిపిస్తే అనాథులమైన మమ్మల్ని సనాథులుగా చేయడానికి అతనికి ఈ విధంగా చెప్పు. నీ పితరులు దీనాతి దీనులై తలకిందులుగా గుంటలో వేలాడుతున్నారు. నీవు సముచిత రీతిలో ఒక కన్యని వివాహం చేసుకుని సంతానాన్ని పొందు అని చెప్పి అడిగి చెప్పు. తపోధన, మా వంశ తంతువుల ఒకటే మిగిలింది, అది నీవే. నీవు చూస్తున్న తంతువులన్నీ కాలుని చేత భక్ష్యం పడుతున్నాయి. మిగిలిన ఒక తంతువు కూడా సగం కాలుడు కొరికేశాడు. నీవు చూసిన ఎలుక ఎవరో కాదు, మహాబలుడైన కాలుడు. తపస్వి, మూర్ఖుడైన జరత్కారుడు తపస్సే గొప్పదిగా భావిస్తూ మనసు లేకుండా మందబుద్ధితో ఉంటే ఈ ఒక్క వేరు కూడా తెగిపోతుంది. ఆ జరత్కారుడు చేసే తీవ్ర తపస్సు మా కష్టాన్ని పోగొట్టలేదు. మేము వేలాడుతున్న వేరు కాలుని వల్ల తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. పాపం చేసిన వారి వలె గుంటలో ప్రవేశించిన మమ్మల్ని చూడు. మేము పడిపోతే బంధువులందరితో కలిసిన మమ్ము కాలుడు నరకానికి లాక్కుపోతాడు. నాయన, తపస్సు కానీ, యజ్ఞం కానీ, ఏ ఇతర సాధనం కానీ అవన్నీ సంతానంతో సమానం కావు. నీవు ఆ జరత్కారుడితో ఈ విషయాలన్నీ చెప్పు. నీవు జరత్కారుడిని కలిస్తే ఇక్కడ చూసిన విషయాలన్నీ అతనికి చెప్పు. మమ్మల్ని నీవు సనాథులుగా చేయదలిస్తే ఈ మాటలన్నీ అతనికి చెప్పు. వివాహం చేసుకో, ధర్మపత్ని ద్వారా సంతానాన్ని పొందు అని అతనికి చెప్పు. మేము జరత్కారుని బంధువులం, నీవు కూడా మా బంధువులాగా మా కోసం దుఃఖించావు. కుమారా, నీవు ఎవరివి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నామన్నారు. అప్పుడిక జరత్కారువు, పితృలారా, నేనే ఆ జరత్కారువుని అని చెప్పేసి రేపు ఏం చెప్తాడేంటి డిస్కస్ చేద్దాం.